మన దేశంలో ఆధార్ ప్రాధాన్యం సంవత్సరాలుగా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు గుర్తింపు కార్డు మాత్రమే అయిన ఆధార్ ఇప్పుడు రోజువారీ జీవితంలో తప్పనిసరి భాగంగా మారిపోయింది. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం నుంచి మొబైల్ సిమ్ కొనటం వరకు ఇలా రోజువారీ జీవితంలో ఆధార్ వినియోగం సర్వసాధారణమైపోయింది. ఇక రానున్న రోజుల్లో దీని వాడకం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓ కీలక మార్పు తీసుకురానుండడమే అందుకు కారణం. దీంతో హోటల్, రెస్టారెంట్, అపార్ట్మెంట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఆధార్ యాక్సెస్ తప్పనిసరి అవ్వొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI త్వరలో కొత్త విధానం తీసుకురానుంది. అదే ఆఫ్లైన్ వెరిఫికేషన్. దీనికి సంబంధించి కొత్త యాప్ను తీసుకురాబోతున్నట్లు ఇటీవలే UIDAI ప్రకటించింది. అయితే ఇప్పుడు కూడా చాలా ప్రదేశాల్లో ఆధార్ తప్పనిసరి నిబంధన ఉంది. అలాంటి చోట ఒరిజినల్ ఆధార్ను చూపించడంతో పాటు జిరాక్స్ కాపీని ఇవ్వాల్సి వస్తోంది. దీనివల్ల వ్యక్తుల కీలక వివరాలు దుర్వినియోగం అవుతున్నాయి. దీన్ని నివారించడం కోసం ఆధార్ కార్డుపై వివరాలేమీ లేకుండా కేవలం QR కోడ్, ఫోటో మాత్రమే ఉండేలా మార్పు తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. అలాగే ఆఫ్లైన్ ID చెక్ను కూడా ప్రవేశపెడితే ఆధార్ హార్డ్ కాపీలు చూపించాల్సిన అవసరం ఉండదని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త ఆఫ్లైన్ ధృవీకరణ వ్యవస్థను పూర్తిగా QR కోడ్ ఆధారంగా రూపొందించనున్నట్లు UIDAI అధికారులు వెల్లడించారు. ప్రూఫ్ ఆఫ్ ప్రెజెన్స్ అని సరికొత్త సాంకేతికతను వాడతారు. UIDAI సర్వర్లకు కనెక్ట్ కాకుండానే ముఖాన్ని స్కాన్ చేసి వ్యక్తిని ధృవీకరించుకుంటారు. ఇది ప్రస్తుతం బ్యాంకులు వాడుతున్న ఫేస్ అథెంటిఫికేషన్ కంటే భిన్నం. యాప్ విడుదలయ్యాక ఈ విధానం ఎలా పనిచేస్తుందో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఆఫ్లైన్ వెరిఫికేషన్ విధానం అమల్లోకి వస్తే హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జులు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసులు, డేటా కేంద్రాలు, ఆసుపత్రులు, పరీక్షల్లో విద్యార్థులు, సినిమా హాళ్లు, స్టేడియాలు, కచేరీలు ఇలా అనేక చోట్ల ఆధార్ యాక్సెస్తో ఎంట్రీకి అవకాశం ఉండనుంది. దీనికి సంబంధించిన నిబంధనలను UIDAI త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. కాగా చట్టపరంగా రిజిస్టర్ అయిన ఏ సంస్థ అయినా ఆఫ్లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీగా మారొచ్చు. దానికోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆన్బోర్డింగ్ ప్రక్రియలో డాక్యుమెంట్ల ధృవీకరణ, సాంకేతిక అనుసంధానం, QR కోడ్ల జనరేషన్ ఉంటాయి. దీనికి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తామని UIDAI తెలిపింది. ప్రస్తుతానికి టెస్టింగ్ చివరి దశలో ఉన్న ఈ యాప్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.